తెలంగాణ కవి, తెలంగాణ మట్టిలో పుట్టినటువంటి మాణిక్యం లాంటి సాహితీమూర్తి అందశ్రీ గారి మరణం తెలుగు జాతికి, తెలంగాణ సమాజానికి తీరని లోటు. ఎందుకంటే అక్షరాలను ఏర్చి కూర్చి తెలంగాణ యొక్క ప్రజల జీవితాలను అక్షరబద్ధం చేసి సమాజానికి అందించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి కవిగా ఆయన చరిత్ర పుటల్లో తనకు తానే బంగారు అక్షరాలను రాసుకున్నటువంటి మహాకవిగా నిరంతరం మిగిలి ఉన్నటువంటి మనిషి. 30 ఏళ్లుగా వారితో నాకున్నటువంటి అనుబంధం చాలా గొప్పది. ఆ మధ్య 2023లో ఫిలడెల్ఫియాలో జరిగినటువంటి, అమెరికా రాష్ట్రం ఫిలడెల్ఫియాలో జరిగినటువంటి తానా మహాసభల్లో వారు నేను కలిసి పాల్గొనడం, బహుజన శతకం అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంలో ఆ రోజు బహుజన వర్గాలు, అట్టడుగు వర్గాలు, నిమ్న వర్గాలు, అత్యంత వెనుకబడిన వర్గాలు, సంచార విముక్త జాతులు ఎంత దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతా ఉన్నారు, స్వాతంత్రం ఎవరికి వచ్చింది, ఈ వర్గాలకు ఎప్పుడు వస్తుందని చెప్పి వారు నేను మాట్లాడుకున్నటువంటి మాటలు నిరంతరం నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఎప్పుడు మాట్లాడినా పేద వర్గాలు ఎప్పుడు అభివృద్ధి పదంలోకి వస్తారు, ఈ స్వాతంత్రం అసలు ఎవరి కోసం వచ్చిందని చెప్పి వారు మాట్లాడేటటువంటి మాటలు నన్ను నిజంగా కూడా ఎంతగానో ఆకర్షించాయి. తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయ హే తెలంగాణ అన్నటువంటి ఆయన గీతం ఎంత గొప్పగా ఈ రాష్ట్ర సాధనను అతి సున్నితంగా చేసి పెట్టిందో, ప్రజలను జాగృతం చేశారో మనకందరికీ తెలిసినటువంటిదే. మానవత్వం మీద ఆయన రాసినటువంటి పాట, ప్రజలలో తగ్గిపోతున్నటువంటి మానవత్వాన్ని గురించి ఆయన ప్రబోధించినటువంటి ప్రతి ఆ యొక్క అక్షరం నిజంగా కూడా సమాజంలో ఎంతో చైతన్యాన్ని తీసుకొచ్చింది. అలాంటి మహానుభావుడు ఇవాళ భౌతికంగా మన నుండి దూరం అవడం పట్ల విభ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆయన తనకు తానే చరిత్ర రాసుకున్నాడు. ఆయన లక్షలాది కోట్లాది మంది వారసులను తయారు చేసుకున్నాడు, కలం యోధులను తయారు చేసిండు, అక్షర జ్ఞానులను తయారు చేసిండు. బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వాడే గొప్పవాడు అనేటువంటి గొప్ప నీతిని ఈ సమాజంలో అందించినటువంటి మహానుభావుడుగా అందశ్రీ గారు అందరి హృదయాలలో నిరంతరం మిగిలిపోయేటటువంటి మనిషి అని నేను ప్రగాఢంగా వారి యొక్క పాటను నమ్మిన వాడిగా విశ్వసిస్తూ వారికి, వారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలి, ఆ విధంగానే వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందశ్రీ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తా ఉన్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.